జై శ్రీ గణేష్. ఎలా ఉన్నారు ఫ్యామిలీ? నేను మీరు చాలా మంచిగా ఉంటారు గైస్. ఈ వీడియోలో అయితే గణేష్కి సంబంధించి ఏవైతే శ్రీ గజలమ్మ దేవి ఉంది అండ్ అలాగే మన జగన్నాథ స్వామికి సంబంధించి వర్క్స్ అనేవి మనం చేసుకుంటున్నాం. ఈ వీడియో అయితే మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు. సేమ్ అదే విధంగా అయితే ఇప్పుడు నేను అంత ప్రాసెస్తో అయితే మీకు చూపెట్టడానికి పోతున్నా ఈ వీడియోలో. వన్స్ అగైన్ మీ అందరికీ జై శ్రీ గణేష్ గైస్. మీరైతే చూసుకోవచ్చు ఇంకా చాలా వర్క్స్ అనేవి పెండింగ్ ఉంది అండ్ కదా ఇంకా గణేష్కి సంబంధించి 10 daysలో మనం లేకపోతే 10 to 15 daysలో అయితే కంప్లీట్ మొత్తం వర్క్స్ అనేవి చేయాలి. ఎందుకంటే వర్క్స్ అని ఇంకా చాలా ఫాస్ట్గా నడవాలి. వినాయక చవితి ఇంకా చాలా తక్కువ రోజుల్లో ఉన్నాయనేసి. అండ్ ఇప్పుడైతే ఇంకా ఏమేమి వర్క్స్ పెండింగ్ ఉంటాయి కదా, సైడ్కి సంబంధించి ఫేసెస్ అండ్ అలాగే స్నేక్స్ పెండింగ్ ఉన్నాయి. అండ్ అలాగే సైడ్ హ్యాండ్స్లో ఆయుధాలు అండ్ అలాగే వాళ్ళకి సంబంధించి కడియం వస్తుంది. అండ్ ఈ హ్యాండ్స్కి అయితే ఇంకా మట్టిని అప్లై కాలే. వర్క్స్ అనేది చాలా కొద్దిగా స్లో అయినాయి. ఎందుకంటే సైడ్ విగ్రహాలు ఈసారి మట్టితో చేస్తున్నాము, వీటిలో చాలా టైం అనేది పడుతుంది. అండ్ ఇదైతే మనం లాస్ట్లో చేసినాం కదా విగ్రహం. మీరు చూసుకోవచ్చు అగ్రస్వామి వర్క్స్ అయిపోయింది. కానీ ఇక్కడ లక్ష్మీ అమ్మవారు అయితే వస్తారు. వీటికి సేమ్ ఇట్లాంటి బాడీ రెడీ చేసుకుంటాం. కానీ ఇదైతే లక్ష్మీ అమ్మవారికి సంబంధించి బాడీ కాదు. ఇదైతే నేను మీకు ఇప్పుడు వీడియోలో ఉండని చెప్తాను. అండ్ సుభద్రజీవుడు అయితే ఫిక్స్ ఉండే మనం రిమూవ్ చేసినాం. చూసుకోవచ్చు కదా, ఎందుకంటే మనం ఇంకా కొంచెం పెద్దగా అయితే చేస్తున్నాం కదా. బేస్ ఇంటే ఉంటుంది, దీనిపైన కొంచెం విగ్రహాలను పెద్దగా వస్తుంది. దాదాపు ఈడి వరకు అయితే జగన్నాథ స్వామి హైట్ ఉంటుంది కదా, కొంచెం మొక్కల వరకు అయితే. ఎందుకంటే ఈ విగ్రహం అనేది హైట్ ఎక్కువ పెద్దగా అయింది. మళ్ళీ రెండు బ్యాలెన్స్ అవ్వాలనేసి కొంచెం చేస్తున్నాం. అండ్ ఇక్కడ చాలా రావాలి, అదంతా కనబడేటట్టుగా అయితే ఈసారి చేయడానికి పోతున్నాం. అండ్ ఇది అయితే మూషక్, మీరైతే చూసుకోవచ్చు మూషక్ మహారాజ్ అనేది ఎంత మంచిగా అయితే మనం చేసినాం క్యూట్గా. ఇక్కడ ఉండే రిమూవ్ అయింది కదా ప్లేస్ కారణం వల్ల. అండ్ అలాగే ఇక్కడైతే మనకైతే అమ్మవారు ఉన్నారు కదా, వీటికి సంబంధించి ఇంకా వర్క్స్ అనేవి కాలే. కానీ వీటికి సంబంధించి హ్యాండ్స్ ఇంకా జాయింట్స్ చేస్తాం. అండ్ అలాగే పాదాల వర్క్స్ అన్నీ ఫాస్ట్గా ఇప్పటి నుంచి అన్ని వర్క్స్ అయితే జరుపుకుంటూనే ఉంటాం కదా మనం. ఎందుకని వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ అవుతున్నాయి, 10 minutes 12 minutes అలాగైతే అవుతుంది. కానీ మీరైతే వీడియోకి లాస్ట్కి అయితే చూస్తలే, మనం ఎక్కువ అప్డేట్స్ అయితే చూపెడుతున్నాం కదా ఇప్పటి నుంచి వీడియోలో. ఇప్పుడైతే మనం తొందరగానే మీకు ఈ బాడీ దేనికి సంబంధించి అని చెప్పేస్తాం కదా. ఈ బాడీ అనేది యాక్చువల్గా గజలమ్మకి సంబంధించి కదా, 4 handsతోని అండ్ అలాగే అమ్మవారికి సంబంధించి బాడీ అండ్ అది పీఠం, దానిపైన లెగ్స్, ఇదని ఈ విధంగా అయితే ఫిక్స్ అయిపోతుంది కదా. ఇక్కడ చూడండి కదా, మొత్తం లెగ్కి సంబంధించి బాడీ ఇట్లా ఒక షేప్ అనేది వచ్చేసింది. అంటే లెగ్కి సూట్ అయ్యేటట్టుగా ఒక బాడీ అని రెడీ చేసినాం. దీన్ని టైట్లీ ఫిక్స్ చేసినాక ఇక్కడ ఒక ఫేస్ అనేది వస్తుంది అమ్మవారికి. అండ్ నేను అనుకుని బ్యాక్గ్రౌండ్లో ఇట్లా ప్రభావాలుగా స్నేక్ అది సన్ అనేది వస్తుంది కదా బ్యాక్గ్రౌండ్లో. అండ్ గణేష్కి బ్యాక్గ్రౌండ్లో ఏ విధంగా అయితే ఎర్త్ వచ్చింది, సేమ్ అదే విధంగా అయితే రావుతుంది. ఎర్త్ అనేది అంతా కనిపిస్తలే కదా, కానీ దూరం నుంచి చూస్తే కొద్దిగా ఇట్లా అనిపిస్తుంది. రౌండ్లో ఒక రింగ్ టైప్ అయితే మనమైతే పర్ఫెక్ట్ రౌండ్లో అయితే వేసినాం కదా. మీరైతే చూసుకోవచ్చు, అసలు ఓవల్ షేప్ అనేది లేదు, మొత్తం రౌండ్లో అయితే ఉంది. మనం బెండింగ్ వైర్ అయితే రౌండ్గానే ఉంటుంది కదా, దాంట్లో నుంచి ఒక కట్ చేసుకున్నాం. నేనైతే ఒకసారి మీకు అంతా చూపెడతా. నేనైతే బెండింగ్ వైర్ని ఈ టైప్గా అయితే కట్టుకుతున్నా కదా. ఇప్పుడు నేను ఇంట్లో ఈ నుంచి కట్ చేసిన కదా, ఒక ఎర్త్ టైప్ అయితే రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. దాన్ని అయితే మనం డైరెక్ట్గా అలా ఫిక్స్ అన్ని చేసినాం మనకి. కానీ కొంచెం అయితే రౌండ్ షేప్ దానికి నేను ఇచ్చినా కదా, ఎందుకంటే కట్ చేసిన కొంచెం షేప్ అనేది అటు ఇటు అయింది. దాన్ని నేను బెండింగ్ వైర్కి ఏ విధంగా అయితే అన్ని బాడీ పార్ట్స్లో పర్ఫెక్ట్ షేప్ ఇచ్చిన, ఆ విధంగా అయితే షేప్ అనేది ఇచ్చేసిన. ఇప్పుడైతే నేనైతే వర్క్స్ అనేది చేస్తున్నా. ఈ వీడియో అయితే మరీ అంత ఫాస్ట్ ఫార్వర్డ్ చేయను, ఎందుకంటే అప్డేట్స్ అయితే మరీ అంత అప్డేట్స్ అర్థం కాకుండా అయిపోతాయి. మనమైతే ముందు కొంచెం మట్టి అనేది అప్లై చేస్తున్నాం, ఏదైతే జాయింట్ వేస్తాం ఆడ. మీరైతే చూసుకోవచ్చు, మనం ఇది మట్టి ఒక పేస్ట్ టైప్ అయితే అప్లై చేసుకుంటున్నాం ఈడ అయితే. అండ్ కదా మీకైతే మినీ కథ గణేష్ గురించి ఏమైనా డౌట్ ఉంటే మీరైతే నాకు కమెంట్లో అడగచ్చు, నేనైతే దానికి రిప్లై చేసి అండ్ మీకు ఆన్సర్ అనేది ఇచ్చేస్తా. అండ్ కదా మీరైతే చూసుకోవచ్చు, శ్రీ గజలమ్మ దేవికి సంబంధించి లెగ్స్ అనేవి ఫిక్స్ అయిపోయినాయి. అండ్ అలాగే మెయిన్ బాడీ అండ్ 4 hands అనేవి ఫిక్స్ అయిపోయినాయి. అండ్ ఇది అలాగే గజలమ్మ దేవికి సంబంధించి బాడీ అయితే మనం చాలా టైట్లీ ఫిక్స్ చేసినాం. అండ్ ఇంకా చాలా వర్క్స్ ఏం పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ సైడ్ హ్యాండ్స్కి అరిచేలా ఇట్లా వర్సులు అనేవి వస్తాయి కదా, వీటన్నిటికీ వర్క్స్ ఇంకా పెండింగ్ ఉంది కదా. అదైతే నేను ఇంకా కొన్ని రోజుల్లో చేద్దామని చూస్తున్నా. అండ్ కదా మీకైతే ఈ సైడ్ విగ్రహాలు ఎలా అనిపించినాయి మీరైతే ఒకసారి నాకు కమెంట్లో చెప్పండి. అండ్ అలాగే ఇక్కడైతే ఇంకా లక్ష్మీ అమ్మవారు వస్తారు. అండ్ అలాగే మనం జగన్నాథ్ స్వామి వర్క్స్ అయితే ఇప్పుడు చేయడానికి పోతున్నాం. ఎందుకంటే ఆ జగన్నాథ్ మనం మొత్తం మళ్ళీ రీక్రియేట్ అయితే చేస్తున్నాం కదా, జగన్నాథ్ స్వామి కానివ్వండి అండ్ అలాగే బలరామ్ అండ్ అలాగే మనకి సంబంధించి సుభద్రాజీ అండ్ వాళ్ళ ముగ్గురు దేవతలకి మళ్ళీ అయితే రీక్రియేట్ అయితే చేస్తాం. ఒక్కసారి మనం సుభద్రాజీ అయితే చేసినాం, కానీ చాలా ఎక్కువ చిన్నగా అయిపోయింది కదా, అది అంతా మరీ అంత చిన్నగా అయిపోయింది. ఇప్పుడైతే మనం కొంచెం బిగ్ సైజ్లో 3 విగ్రహాలు అయితే రెడీ చేసుకొని మీకు అంతా డీటెయిల్ అయితే ఇప్పుడు చూపెడుతున్నాం. మీరైతే చూసుకోవచ్చు, మనం ముందుగా అయితే జగన్నాథ స్వామి అయితే రెడీ చేసుకుంటాం. ఈసారి అయితే కొద్ది ఎక్కువ పెద్దగా అయితే ఉంటుంది. అంటే మనం సుభద్రాజీ అండ్ అలాగే సుభద్రాజీ అనేది రెడీ చేసుకుంటున్నాం కదా ముందుగా అయితే. ఇప్పుడైతే మనం ప్రస్తుతం సుభద్రాజీ అనేవి రెడీ చేసుకుంటున్నాం. ఎందుకంటే వీటి హైట్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు మీరైతే చూసుకోవచ్చు, మనం రెడీ చేసుకుంటున్నాం. అండ్ సుభద్రాజీకి ఇట్లా చెయ్యి అనేవి ఇట్లా 2 అయితే ఉండవు కదా, అదైతే ఒక పెద్ద స్టోరీ అయితే ఎప్పుడైనా మీకు లైవ్లో అయితే చెప్తా కదా, ఏదైతే రేపు లైవ్ వస్తుంది ఈ రోజే కదా, సారీ రేపు అని చెప్తున్నా.
లైవ్ అనేది ఈరోజు అయితే వస్తుంది గైస్. మీరైతే లైవ్ వీడియో అనేది తప్పకుండా అయితే చూడండి. సో గైస్ ఇవిగా అయితే వీడియోలో అయిన వర్క్స్ అయితే మీరైతే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. అండ్ చాలామంది అయితే వీడియో మొత్తం అయితే చూస్తలేరు, అలాగైతే చేయకండి గైస్. అండ్ ఇప్పుడైతే వీడియోకి మరి అంత వ్యూస్ అనేవి వస్తలే. ఏ విధంగా అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసినారు గైస్, మనం శ్రీ గజలమ్మ దేవికి సంబంధించి వర్క్స్ అనేవి చేసుకున్నాం. అండ్ అలాగే జగన్నాథ స్వామి కంప్లీట్ చేసి గైస్ మనం ఈ సైడ్ మండపంలో అయితే పెట్టినాం గైస్. ఎందుకంటే ఇంకా సుభద్రాజీ అండ్ అలాగే బలరాంజీ రెడీ కాలే, అవి రెడీ అయినాక మనం వీటికి ఫిక్స్ చేసేస్తాం. అండ్ ఇవైతే గణేష్కి సంబంధించి మార్నింగ్ అప్డేట్. మనకి ఈవినింగ్లో అయితే 4:30 or 5కి అయితే ఒక లైవ్ వీడియో అయితే వస్తుంది. ఆ లైవ్ వీడియోకి అయితే మీరు అందరూ తప్పకుండా చూడండి. అండ్ అలాగే ఒక 3కి అయితే ఒక నార్మల్ అప్డేట్ వీడియో అయితే వస్తుంది. ఆ అప్డేట్ వీడియోలో అయితే చాలా చిన్నవి చాలా అప్డేట్స్ అయితే ఉంటాయి. ఆ వీడియోకి అయితే మీరు తప్పకుండా లాస్ట్కి అయితే చూడండి.